అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం సార్. చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంప్లెక్స్ లేవు, స్పోర్ట్స్ కాంప్లెక్స్. క్రీడలు అంటే డబ్బున వల్ల ఒకటే అనేది ప్రస్తుతం ఉన్న జనరేషన్లో జరుగుతున్న మెయిన్ పాయింట్. కేవలం పేద ప్రజలు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో వేయడానికి ముఖ్య కారణం క్రీడల్లో కానీ వివిధ రంగాల్లో మంచిగా రాణిస్తారని చెప్పేసి తోడుగా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎన్సీసీ అనేది ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా మ్యాండేటరీ చేయాలి. బయట రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలలో ఎన్సీసీ అనేది చాలా ముఖ్యంగా పాత్ర పోషిస్తూ ఉంది. అది అందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో 2-3 మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఉంటే పేద ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వేసి చదివించడానికి మంచి అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీటి మీద మీ అభిప్రాయం కొంచెం మాకు తెలపాలి. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో తప్ప ఇంకెక్కడా కూడా క్రీడా మైదానాలు లేని పరిస్థితి. దురదృష్టం, ప్రభుత్వ పాఠశాలకి పేదవాడు వెళ్తున్నాడు తప్ప ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక రాజకీయ నాయకుడు, ఉన్నత ధనవంతుడు వెళ్ళటం లేదు. ఆ విధంగా వెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరగాలని ప్రయత్నం నడుస్తుంది. ఢిల్లీలో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తారు. ఎంప్లాయీస్ పిల్లలందరూ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. రాజకీయ నాయకులకి ఆ సీట్లు ఇప్పించడం అనేది ప్రభుత్వ పాఠశాలలో సీట్ ఇప్పించడానికి ప్రయత్నం మొదటి నుంచి అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ అలా ఉంటాయి. కేంద్రీయ విద్యాలయ, నవోదయ ఆ యొక్క తరహాలో ఉండేవి. మన దేశవ్యాప్తంగా అది జరగాలనే ఈ యొక్క నవోదయ మూవ్మెంట్ రావటం కానీ, కేంద్రీయ విద్యాలయ మూవ్మెంట్ రావటం కానీ, అనేక రకాల మోడల్ స్కూల్స్ రావటం కానీ జరిగింది. తప్పనిసరిగా క్రీడ అనేది భాగస్వామ్యం కావాలి. ఇందాక చెప్పాను, నూతన విద్యా విధానంలో బాగా స్ట్రెస్ చేసింది ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ షుడ్ బి ఎవ్రీడే. కేవలం ఒకరోజు మనకి 45 నిమిషాలు, వీక్కి 45 నిమిషాలు ఇస్తారు అన్ని కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నింటిలో. అలా కాకుండా ఎవ్రీడే ఒక క్లాస్ వాళ్ళకి స్పోర్ట్స్ ఉండాలి. ఎవ్రీడే ఒక క్లాస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉండాలి అని గతంలో ఉండేది. అలా రాను రాను కెరియర్ ఓరియంటేషన్ అయిపోయి 6వ తరగతి నుంచి IIT ప్రిపేర్ అవ్వాలనే ప్రయత్నం మనం చేయడం కారణంగా ఇవన్నీ కూడా అయిపోయి తప్పనిసరిగా ఆక్సిజన్ స్పేసెస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు పెరగాలి. అయితే పేదవాడే ఎక్కువ క్రీడాకారులు అవుతున్నారు. అంటే తమ్ముడికి చెప్పాల్సింది ఏంటంటే ఇంతకుముందు ధనికుడు ఉండేవాడు, ధనికుడు ఇప్పుడు ఎవడు స్పోర్ట్స్కి వెళ్తున్నాడు. వాడు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తున్నాడు. ఏ స్పోర్ట్స్కి వెళ్తున్నప్పుడు షూటింగ్ లాంటి ఖర్చుతో కూడినవి. మిగతా అన్ని స్పోర్ట్స్లో కానీ చూస్తే చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన క్రికెట్ కూడా మన వచ్చిన క్రికెట్ ప్లేయర్స్, IPL సంబంధించిన ఎవరైతే యశస్వి జైస్వాల్ కానీ, మొన్న వైభవ్ కానీ, వీళ్ళందరూ కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇంతకుముందు పెద్ద కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. గున్కేష్ అని చెప్పి మన చెస్లో వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. వాళ్ళు కూడా చిన్న నేపథ్యమే. ఆ విధంగా ఇవాళ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. మనకి అనేక మంది క్రీడాకారులు అక్కడే తయారవుతారు, గ్రామాల్లో తయారవుతారు, ప్రభుత్వ పాఠశాలలో తయారవుతారు. కనుక తప్పనిసరిగా నువ్వు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. స్పోర్ట్స్ అండ్ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చే విధంగా మన విద్యా విధానం మార్పు జరగాలి. అది జరుగుతుంది. నెల్లూరు జిల్లా పర్యటనకి రావటం జరిగింది. ఈ యొక్క జిల్లా పర్యటనని మేము సారథ్యం అనే పేరు పెట్టి ప్రారంభించాం. మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా మా యొక్క యాత్ర పూర్తయింది. మంచి స్పందన. రాయలసీమ తొలి గడప కడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించాం. అన్ని చోట్ల కూడా అపూర్వమైన స్పందన. ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి ఉత్సాహవంతంగా పాల్గొనటం, ప్రజలు కూడా ఆ విధంగానే స్పందిస్తున్నారు. అనేక కార్యక్రమాలు ఈ యొక్క పర్యటన ఒక రోజు పాటు జిల్లాలో ఉండాలని, ఆ జిల్లా పర్యటనలో అనేక మందితో కలవటం, అనేక మందితో ఇంటరాక్ట్ అవటం, ఆ విధంగా అవుట్ రీచ్ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మన నెల్లూరు ఈ యొక్క వేదయపాలెం జంక్షన్ లో ఈ యొక్క చాయ్ పే చర్చ అనే కార్యక్రమం పెట్టాం. ఈ చాయ్ పే చర్చ అనే కార్యక్రమం మా నాయకుడు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో, ఆయన ఒక ఛాయ్ వాలా ఏ విధంగా ప్రధానమంత్రి అయ్యాడు కనుక ఛాయ్ అనేది మాకు చాలా ముఖ్యమైన అంశమైంది. కనుక దాని నేపథ్యంలో ఈ కార్యక్రమం చేయటం, ఆ విధంగా అనేక మంది పురజనులు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఎడ్యుకేషనిస్టులు, వ్యాపారస్తులు, ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అనేక విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు
ప్రాంత అభిమానం ఎక్కువ ఉంటుంది నెల్లూరు వాళ్ళంటే. ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు వాళ్ళు అని చెప్పి కలుస్తుంటారు. ఆ విధంగా ఒక ప్రత్యేక జిల్లా నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ఉండే అభిమానం మిగతా జిల్లాలో తక్కువ ఉంటుంది. కనుక ఈ జిల్లా రావటం, ఈ జిల్లాలో ఉండే విషయాలు కూడా నాకు అవగాహన రావటం, ఆ విధంగా తప్పనిసరిగా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇటువంటి సమస్యలు, స్థానిక అంశాలని లేవనెత్తి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, స్థానిక నాయకులు, వైతాళికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయటం, వాళ్ళ జయంతులు, వర్ధంతులు పెద్ద ఎత్తున జరిగే విధంగా ప్రయత్నం, దాంతోపాటు స్థానిక అంశాలు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం, అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చో కూడా చూపించే ప్రయత్నం. అనేక పనులు జరిగాయి. ఆ పనులు ప్రజల్లో తీసుకెళ్లడంలో కొంత విఫలం అవటం కనుక దాన్ని మరింతగా దాన్ని వోకల్గా చేసి ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలో అందరి ఆశ్చర్యపోయే విధంగా ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వచ్చాయి. నిన్న నరేంద్ర మోడీ గారు కేబినెట్ మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఒక యూనిట్ ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో పెట్టాలని 500 కోట్ల రూపాయలు సంబంధించిన ఆ యొక్క యూనిట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అది ప్రారంభం మాత్రమే. ఒక పెద్ద మార్పు దేశంలో వచ్చే విధంగా మన హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అలాగే సిలికాన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా ముందుకెళ్తుంది. ఆ విధంగా ఒక ప్రారంభం ఆంధ్రాలో నరేంద్ర మోడీ గారి నేతృత్వం జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ రోజంతా పాల్గొని ఆ విధంగా మా యొక్క రోడ్ మ్యాప్ కూడా, జిల్లాకి ఒక రోడ్ మ్యాప్, రాష్ట్రానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించే కార్యక్రమం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.